మా నాయనమ్మ మా తాతగారు అంతా తీర్థయాత్రలు అప్పటి రోజుల్లో చేశారు, అన్నీ చేశారు. అప్పుడు భక్తితోటి చేశారు, ఇప్పుడు డబ్బుతోటి నడుస్తున్నాయి యాత్ర అంతేనా. అది చెప్పండి, డబ్బులు సరదాగా పోతాను, అప్పుడు భక్తితోటి చేశారు. మా నాయనమ్మ తల్లి జీవ సమాధిలో రోజు తపస్సు చేసుకుంది. 30 ఎకరాల భూమి కూడా పెట్టింది, వత్సాయిలు ఉంది. అది జీవ సమాధి ఉంది, తపస్సు చేసి మా నాన్న చెప్పేది. చిన్నప్పుడు చేసుకుపోయారు వాళ్ళ అమ్మమ్మ. ఉదయం స్నానం చేసి 10 గంటల దాకా జీవ సమాధి తపస్సు చేసుకొని బయటకు వచ్చేదాకా ఉండేవాళ్ళట. అప్పుడు తెలియదు చిన్నప్పుడు. నాకు 11 ఏళ్ళ కానీ గుర్తుందండి, అంత పూర్వం తెలియదు. నాకు ఏం శ్వాస మనసు ఆగిపోతుంది. ఎప్పటి నుంచి? 11 సంవత్సరాల నుంచి గుర్తుంది, చాలా అంత పూర్వం శ్వాస మనసు రెండు ఆగిపోతుంది. ఏం తెలియదు నాకు, తెలియదండి, నాకు ఏం తెలియదు. రోజు మా నాయన మటన్ ఇది మటన్ వాటి కూర్చోమ్మ లోపలికి గాలి దిగైతే చూడలేదు. ఇంట్లో లోపల గది ఉందట, దిగైతే నేను చూడాల. అమ్మ గాలి లేకుండా ఎట్టుందండి గాలి లేకుండా. ఈ ఆ రోజులు వచ్చి ఈ గాలి లేకుండా ఎట్టుంది, శ్వాస లేకుండా ఎట్టుంది మీ నాన్నకి చెప్పింది ఎట్టుంది. రోజు పోవటం అటు కూర్చోవడం. ఇంకా ఉన్నారు ఈ పిల్లలు, భక్తి గారి ఊరేది చాలా ఉన్నారు. కర్ణాలు పోయాడు కూర్చోటం, మఠం ఉంది. అప్పుడు ఆయన 30 ఎకరాల భూమి కూడా పెట్టింది, కానీ తర్వాత చేయటం లేదండి, తగ్గిపోయింది. ఇప్పుడు ధర్మకర్త వాళ్ళ పిల్లలకి ఇచ్చారు కానీ చేయటం. మా అత్తయ్య మా మేనస్ గారి పిల్లలకి ఇచ్చారు కానీ ఎవరు చేయటం, అంతా మూడపడి ఉంది. గవర్నమెంట్ ఇప్పుడు చేర్పించారు. దాటి బాబు అప్పుడు మామిడి తోట ఉంది, మామిడి నీళ్ళు పడి అన్ని పాట ఉంది, అన్ని పుష్పాలు అన్నీ ఉన్నాయి. పాట అడుగుతున్న చోట చదువుకోరండి, చోటు చదువుతాం. అప్పుడు టీచర్లు కూడా వైష్ణవులు బ్రాహ్మణులు తపస్సులో ఉండేవాడు ఆ టీచర్ గారి నుంచి. ఆయనకి 20 ఎకరాల భూమి ఇక్కడ ఖానాపురంలో శిష్యులు ఇచ్చారు. ఇస్తే 20 ఎకరాల భూమి కూడా వదిలేసి టీచర్ జాబ్ చేసి దాని మీదనే ఆయన సంసారం నిలబడుతుంది. శిష్యుల మీద మాట చెప్పి తీసుకోకూడదు, అటు తప్పు అని అంటున్నారు. శిష్యులు మాట చెబుతుంటే శిష్యులు ఇస్తారు ఆస్తులు, అవి తీసుకోకూడదు అంటున్నారు. అని ఆయనకి సంస్కృతం బాగా వచ్చింది, వేదం సంస్కృతం అన్నీ వచ్చాయి, మొత్తం వచ్చాయి. ఆ టీచర్ వాళ్ళు చెప్పారు చదవండి. తత్వాలు చదివారా? తత్వాలు ఏం తత్వాలు? తత్వాలు చెప్తుంటారు కదా, పాటలలాగా ఇట్లాగా. జ్ఞానం అంటే ఎలా ఉంటుంది, దైవం అంటే ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్తారు కదా. పుస్తకాలు మా నాయనమ్మ మా జేజమ్మ పుస్తకాలు పెద్ద లైబ్రరీ ఉన్నట్టు గదులు నిండా ఉంది. అప్పుడు తెప్పించిన పుస్తకాలు ఉన్నాయండి, మీరు చదివారా? ఇప్పటికీ ఉంది. ఆ పుస్తకాలు చాలా సార్లు చదువుకునేది చిన్నప్పుడు. భక్తి విజయం బాగా ఇచ్చింది. అసలు ఏంటి అసలు భగవంతుడు అంటే ఏంటి? భగవంతుడు అంటే సగుణుడు నిర్గుణుడికి అతీతం. భగవంతుడు సగుణుడు కూడా అతీతమైన శక్తి, అంతేగా. నిర్గుణం కూడా కాదు, నిర్గుణం కూడా కాదు, ఇంకా అతీతం అంటున్నారు. అంతేనమ్మా, అతీతమైంది. మరి ఎట్లా దాన్ని పట్టుకోవడం? మనసుకి వాక్యకి అతీతం ఇట్టే అని చెప్పడానికి వీలు పడదు. ఖచ్చితంగా చెప్పాడు. ఎన్ని పుస్తకాలు అయితే నీకు అంతే సారాంశం. మా నాయన మంచి చెప్పి అందరూ అంటే మా నాన్న కూడా బాగానే పెట్టండి. భగవద్గీత అంతరార్థం ఆత్మవిచారం బాగా వచ్చు, మా నాన్న కూడా బాగా అందరికి వచ్చు. అప్పుడు బాగా చేసి ఆత్మవిచారణ అంటే భగవంతుని గురించి ఉంటుంది అంత. అప్పుడు భగవద్గీత ఉందండి, అది కృష్ణ భగవానుడు చెబుతూ నేను నాదేని మమకాలు వదిలిపెట్టాలని జటబాదండి కోట స్వామి. దానికి ఎంతో అన్ని శ్లోకాలు అర్థం చెప్పింది. అదంతా అర్థం తెలియాలిగా, అది తెలుసు, తెలుసు. అసలు అందరికీ ఎలా ఇక్కడికి వచ్చి గురుగారిని ఎట్లా కలిసారు మీరు? అసలు అది ఉండటం చిన్నప్పటి నుంచి ఉంది అనుకోండి. శ్వాస మనసు ఆగటము ఇదంతా ఉంది. 16 సంవత్సరాలకి పెళ్ళి అయింది అప్పుడు. ప్రత్యేకత ఇక్కడ రాపల్లి దగ్గర. అక్కడ సూచనలు వస్తూనే ఉన్నాయండి, ఏదో వస్తున్నాయి. నేను ఎటు వెళ్ళిపోతున్నా దారి, మీకు పోయిరా దారి వెళ్ళిపోయినట్టుగా వస్తున్నాయి, సూచనలు వస్తున్నాయి. ఆ ఇల్లు అయితే కాదని సరే పిల్లలకి. ఒకసారి బాగా చిన్నపిల్లప్పుడు ఇబ్బంది పడుతున్నామండి. అప్పుడు కరెంటు లేదు, దోమలు అనేది మరి దోమలు కొట్టడం, లైట్లు ఆపిల్ చిన్న పిల్లలకి అప్పుడు వాళ్ళ అమ్మ అంటారు. అప్పుడు లేచుకుని ఎదురుండగా ఇబ్బంది పడుతుంది. కూర్చొని ఉన్నారు మా అక్కడ. గబా పై నుంచి వచ్చిందండి స్వామి. ఎట్టి జీపులు ఆకాశం నుంచి వస్తుంది. ఎవడో ఒక సాధువు గడ్డ ఉంది, గడ్డ ముందు సాధువు వచ్చిండు. వచ్చి డాబా పెంకుటి 2 ఉన్నాయి. డాబా మెట్లకి పెంకుటింట్లో పైకి ఎక్కి వస్తారు నిలబడ్డాడు. మారే అటు కుర్చీలు కూర్చుంది. పిల్లలు చిన్న పిల్లలు కదా, ఇప్పుడు ఎంత ఉన్నారో అంత ఉన్నారు చీరలు కట్టుకొని.
మా అబ్బాయికి ఎన్ని ఉంటాయి 3 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు ఎంతలో అంతే. పెద్దోళ్ళు అయ్యారు. అప్పుడు ఏది 3 సంవత్సరాలు 5 ఏళ్ళు ఇంకే గౌన్లే కట్టుకుని రమా కూడా చీరలన్నీ కట్టుకొని వరుస నలుగురు నిలబడ్డారు. ఆ సాధువు వచ్చింది. ఇదిగో మా నీ స్థానం కాదు, అదిగో నీ స్థానం అని ఇట్లా చూపించింది. ఒక సాధువు ఆకాశం నుంచి బాగా కూర్చుంది, ఆకాశం నుంచే కూర్చుంది కిందకి. నేను అనగా మా పిల్లలు అంటారు అవి చీరలు కట్టుకొని మీరు పోయి తపస్సు చేసుకోండి, మేము పంపిస్తాం, అన్నీ పంపిస్తాం, మీకు ఏ లోటు ఉంటే మీరు తపస్సు చేసుకొని చెబుతారు. నలుగురు ఒకే మాట చెప్పారు. పెద్దోడు ఇంతోళ్ళే, ఇంత పిల్లలు అంత రమ్మ గౌన్ దొరుకున్నా ఇంత ఉన్నది. ఇప్పుడు చీర కట్టుకుని అంత పెద్దోడు అంత కనపడ్డారు, పెద్దోడు కనపడ్డారు. సరే అక్కడ కూర్చొని ఉంటే నేను ఒక్కదాన్ని ఎట్లా వస్తా, ఇద్దరు బాధ రమ్మను అంటాను. అన్నీ వదిలిపెట్టి ఎట్లా వస్తాం, ఇవన్నీ వ్యవసాయం మరి ఇవన్నీ ఉన్నాయి కదా, నేను ఎట్లా వస్తా, నేను రాను అన్నాను. అంటే స్వామి అంటుండు ఎవరి వారికేనమ్మా అట్లా అన్నట్టు చేయబట్టి, ఎవరి వారికే అన్నట్టు మళ్ళీ నీ స్థానం ఇది కాదు, నీ స్థానం అక్కడ ఉంది అని చెప్పిండు. పైకి వెళ్ళిపోయింది, ఆకాశంలో మళ్ళీ వెళ్ళిపోయింది. తెల్లారి వసవాలు ఇచ్చిన ఏదో పని వసవాలు అయితే అమ్మక నాన్న ఏదో కొట్టేది. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక ఒక మా నాన్న తాత వాళ్ళంతా మరి తపస్సు పోయారు. ఏం పోతే కాశీకి పోయి తపస్సు చేసుకుంటే అని అన్నాడు. మమ్మల్ని మా నాన్న కొట్టి కాశీ అనే పోతున్నాం, కాశీ పోయి తపస్సు చేసుకుంటే కొట్టి ఎందుకు అయింది అని చెప్పారు. సరే దర్బుద్ధి ఎప్పుడుకో దర్బుద్ధి ఏమో అన్నాడు. కొట్టేది కొట్టేది కళ అది అంటే ధ్యానాలు చేసేవారా అప్పుడు? కూర్చొని చేయటం ఉండదు, ఏముండదండి. ఏంటి ఊరికి శ్వాస మనసు ఆగిపోదు. అలా బంగారం మీద ఉండదు, బట్టల మీద ఉండదు. బంగారం కూడా ఒంటిలో చాలా చేయించారు. అసలు బంగారం మట్టి పిల్ల 2 సమానం. అసలు బంగారం నేను చేసేది ఎక్కడ కూడా అక్కడ బారేది, ఎక్కడ చేసి ఏంటో అసలు ఏంటో పిచ్చి పిచ్చి చేసింది. అట్లే అయిపోయింది. రాకుండా అక్కడ కూడా ఇక్కడ ఫస్ట్ ఎప్పుడు కలిసారు స్వామిని? స్వామిని కలవటం కాదు, చూస్తున్నా అక్కడి నుంచి సరే రాకుండా జరిగిందిగా, నిజమైందిగా, ఎప్పటికైనా ఇన్ని సంవత్సరాలు నిజమైంది. సరే అబ్బాయి పెళ్ళి అయ్యాక వెతుకుతుంది. ఆనతి పెళ్ళి అయింది, నేను పోవాలి, ఇంట్లో వెళ్ళిపోవాలి తపస్సు చేసుకోవాలి అంటారు. అంతేగాని ఇంట్లో ఒప్పుకోరండి, చాలా కష్టం. ఎందుకు ఒప్పుకుంటారు వాళ్ళు? ఎవరు ఒప్పుకోరు. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? అంతవరకు నేను ఏ గుడికి ఇవ్వాలి, ఎక్కడికి ఇవ్వాలి, అసలు ఏమీ తెలియదు నాకు. పుస్తకాలు మాత్రం సీతారామని అంత యోగ శాస్త్రం ఉంది అనుకుంటుంది. అందులో రాముడు వారికి సీతాదేవి, రాముడు ఎవరు, మానవుడు అంటే ఎట్లా చెప్పమని ఆంజనేయ స్వామి రామచంద్రుడు తారక బ్రహ్మముగుట సత్యముగుగా అని ఈ మహా సర్వముని సులభముగా అంటూ పరమ సూత్రమిద్ది నా కెరింగింపమా లోకైక జనని అని అడుగుతాడు ఆంజనేయ స్వామి. మొదట్లో అడుగుతున్నాడు. అక్కడి నుంచి సాంఖ్యము తారకం అమరస్మని 3 భాగాలు వస్తుంది. అందులో ఇస్తాడు రాముడు చాలా సంవత్సరాలు సాంఖ్యలో చెప్పారు. సాంఖ్యము తారకం అమరస్వం 3 భాగాలు ఉంటాయి. అవన్నీ కూడా మాకు వత్సవారి డాక్టర్ గారు చెప్పారు. గవర్నమెంట్ డాక్టర్ బ్రాహ్మణుడు. ఆయన ధ్యానం అది చేసుకొని 7 చక్రాలు అంతా పొందిన ఆయన శాస్త్రాలు వెళ్ళిపోయింది. ఆయన చెప్పాడు మొత్తం చెప్పింది. మా నాన్న నేను ఇద్దరం పోయేవాళ్ళు. ఎప్పుడన్నా రాబడి నుంచి వత్సవారి పోతే 10 రోజులు ఉంటే చెప్పారు. చెప్పండి భగవద్గీత కూడా చెప్పారు. ఎక్కడికి ఏమిటి చెప్పింది చేసుకుంటా, ఇంట్లో మాత్రం చేసుకుంటున్నా. మందిరం ఉంది, రాముల వారి విగ్రహాలు మట్టి విగ్రహాలు పెట్టినా ఇంట్లోనే పూజ చేసుకోవడం. ఎక్కడికి పోయి ఏ గుడికి కూడా అసలు ఏమి తెలియదు, బజారీ తెలియదు, ఎక్కడికి పోయి బంగారు పొట్లకి ఏంటి బట్టల పట్ల అసలు ఎక్కడికి లేదు జన్మ. అంతా పిల్లలు చూసుకుంటాను, నేను పూజ చేసుకుంటాను, అంతే జపం చేసుకుంటాను. రామనామం కూడా రాసిన 40 లక్షలు రాసిన. ఇంకా 4,50,000 రాజధాని స్వామి వద్దంటే ఉంటాను. భగవాన్ జ్ఞానదేవి కూడా రచనామం రాసిన. భగవాన్ జ్ఞానదేవి గుడి మంత్రం కూడా రచనామం రాసిన. గుడి మంత్రం ఏంటమ్మది? అదే భగవాన్ జ్ఞానందే నామ, భగవాన్ జ్ఞానందే నామ మంత్రం. గుడి మంత్రం అదే ఉపదేశం చేశారు అందరికి. అదే రాసిన. పిల్ల 2 సంవత్సరాలు, 2 నుండి 3 సంవత్సరాలు వచ్చిందండి. ఒకటే కదా ఆ పిల్ల చెప్పిందండి. మాటలు వస్తే పిల్ల ఎట్లా ఎప్పుడు స్వామి అనిపించి ఇక్కడికి వచ్చి అది తెలిసింది. స్వామి పలికించుండు. అది ఎదుగుతుంది మనసు. తమిళనాడులో ధ్యాన మందిరం ఉంటుందట, అక్కడ చూస్తారట. వర్షాలు పోతారుగా వాళ్ళు పోయారుగా తమిళనాడు వర్షాలు వచ్చి కనుక్కొని తమిళనాడు పోదామని అట్లా కూడా అనుకుంటారు. ఎక్కడెక్కడంటే మనం స్నానం అనేది దొరకటల్లా. దొరకకపోతే ఇక్కడ ఎట్లా అంటే
విగ్రహం అంతా పూర్తిగా రాలేదు కానీ మధ్యాహ్నం పడుకోను అన్నం పడుకో విగ్రహం పూర్తిగా రాలేదు కానీ శైవ సగం వడికి ఆకాశం నుంచి దర్శనం వచ్చింది నాకు ముందు. అది ఆకాశం నుంచి దర్శనం వచ్చింది, ఎదుగుతున్నా మనసు ఎదుగుతుంది కానీ ఎక్కడే దొరకటం నాకు. ఆకాశం నుంచి వచ్చింది, పూర్తిగా భూమి మీదకి వచ్చింది. అక్కడ మా ఇంటి దగ్గర రాపలికి పూర్తి ఆకాశం భూమి మీదకి నిలబడిపోయింది, వచ్చింది. శైవపేటం శివుడే వచ్చింది. కళ అయితే కాదు, లోపల మనసు మాత్రం పూర్తిగా లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి ఎందుకు వచ్చి లోపల అడుగుతుంది. అంత లోపల నుంచి వస్తాను, అన్ని లోపల నుంచి వస్తాను. ఎందుకు ధర్మశాస్త్రం అంటే భూమి మీదకి వచ్చినా అని చెప్పింది. మరి ఎక్కడికి వచ్చి నీకు తెలిసిన చోటే అది కూడా వచ్చింది. నీకు తెలిసిన చోటే అని మరి అంటే తెలిసిన చోటుకి మరి ఇంకా ఏదో అడిగిన 4 ప్రశ్నలు గట్టిగా అడిగిన, అన్నిటికీ సమాధానం వచ్చింది. గుర్తు చాలా అసలు దర్శనం వచ్చిందండి. సరే రావటం అయితే 190 దేశాలు ఎక్కడ వచ్చిందో ఏమో మరి మనకి ఏం తెలుసు. మరి ఎక్కడ వచ్చా మనం ఏం చేయాలి, ఎప్పుడు పోయేవాళ్ళం కాదా పెట్టేవాళ్ళం. భద్రాచలే 3-4 సార్లు చూసినా. తెలిసింటే నాకు ఏం తెలుసు, ఏ గుడికి బాగాలేదు బజారీ సరే దేవుడికి అని చెప్పి కళ వచ్చిందంటారు. ఎట్లా నమ్ముతారు ఎవరి మా అబ్బాయి కూడా చెప్పడం. సరే ఏమి ఆయన ఎక్కడ వచ్చిందో ఏముడి మనకి ఎందుకు అని మేలుకొని చూసుకున్నాం. ఎక్కడ రావటం అయితే వచ్చిందో యథార్థమే కానీ ఎక్కడ వచ్చిందో తెలియదు. తిన్నప్పుడు మనం ఏం చేయగలుగుతుందిగా మేలుకొని చూసుకున్నాం. సరే అప్పుడు నాన్న హైదరాబాద్ ఉంటే ఫోన్ చేసి ఎవరు నాగేంద్ర ఒంటి మీదకి వచ్చి భగవంతుడు భూమి మీదకి వచ్చిందని చెప్పింది. కానీ ఫలానా చూడని ఆమె చెప్పరా, భూమి మీదకి వచ్చింది ఆమె చెప్పి మరి ఎక్కడ వచ్చింది ఎట్టు వచ్చింది అండి. కొంచెం ఆధారం దొరికింది సరే కొద్దిగా దొరికింది. తర్వాత నాగేంద్ర ఒంటి మీదకి వచ్చి చెప్పాడు కానీ ఇక్కడికి వచ్చాడు. హైదరాబాద్ ఎవరికి చెప్పారు అని ఇక్కడికి సరే ఆధార్ కొద్దిగా దొరికింది. అది వరకు ఏంటంటే భగవంతుడి దర్శనం రాని మామ చనిపోయారు, హఠాత్తుగా వెళ్ళిపోతే చనిపోయారు. సరే అప్పుడు నేను బాహ్య ప్రపంచంలోకి రాను, ఇక అంతవరకు ఇచ్చేసి నీకు అయిపోయింది, నాకు భగవంతుడి దర్శనం కావాలా అని బాగా పట్టుదల వచ్చింది. చిన్నప్పటి నుంచి ఉంది భగవంతుడి దర్శనం, సీతారామ దర్శనం కావాలని. కానీ ఇంత బాగుంటుంది అనుకోవాలి, తెలియదు ఏదో కనపడుతుంది అనుకున్నా. అప్పుడు నాకు ఏం తెలుసు రోటీ పట్టుదల. అందుకని వండిదని కూడా అట్లా అనేది మాట్లాడాలి. ఏదైనా పట్టుబట్టి అంటే వదిలి పెట్టదు దాన్ని మాట్లాడుతుంది దాన్ని పైగా అనేది. చిన్నప్పటి నుంచి ఏదో కనపడుతుంది కదా అనుకున్నా, అంతేగాని బాధ ఉంటుంది సంగతి తెలియదు నాకు. అమ్మో తట్టుకోలేమండి ఎదుగు అసలు తట్టుకోలేము ఇప్పుడు తెలియక అప్పుడు అలా అనుకునే చిన్నప్పుడు. సరే సీతారాము దర్శనం అక్కడ అయ్యగారు అమ్మగారు వత్సరాయిలో 1960లో విగ్రహ పరిషత్ చేశారు. 4 గంటలు పట్టం కట్టి విగ్రహ పరిషత్ చేశాను. అప్పుడు మేము ఎస్ఎల్సీ చదువుకుంటాం. మేమందరం కలిసి అక్కడ దగ్గర నుంచి చూసినాం, అన్నీ చూసి రాముడి వారు హృదయస్థానం నిలిచిపోయింది. అంటే ఏ గుడి ద్వారా ఎక్కడ ఏమి హృదయస్థానం నిలిచిపోయింది. అప్పటి నుంచి పట్టుదల రాముడి వారు ఉండిపోయింది కదా. ఏ గుడి భద్రాచలం 2 సార్లు పోయింది అంటే అసలు నాకు ఏ గుడి లేదు, ఎక్కడికి పోను, ఇంట్లో మాత్రం చేసుకుంటున్నా. ఇక అంతే జరిగింది. అంటే ఆ వెలుగు ఎప్పుడు కనపడింది మీకు? చనిపోయిన తర్వాత సంవత్సరానికి మందిరంలో విగ్రహం ఉంటే అందులో వెలుగు కనపడుతుంది. అప్పుడు వచ్చింది. అంత పూర్వం నేను రానంటాను కదా సార్, బయటికి రానంటాను కదా. పెళ్ళిళ్ళు కానీ ఇది కానీ ఇవ్వని కానీ అన్నీ మానేసి ఎటు బాహ్య ఎటు పోవట్ల ఇక అందులోనే ఉంటాను. అప్పటి నుంచి ప్రారంభమైంది వెలుగు. సార్ ఈ పిల్ల చేత చెప్పించారు. నిదర్శనం ఒకటి వచ్చింది కదా, ఈ పిల్లకి 3వ సంవత్సరం అప్పుడే మాటలు వస్తుంది. నువ్వు పడుకుంటే ఇట్లా పడుకుంటే అట్లా పోతున్నాడు తెలియకుండా, పిల్ల చూస్తున్నాడు. నేను చూసినా ఇట్లా నోరు మూసుకొని పడుకో, అట్లా పడుకుంటు పైన పెంటలు పెట్టు, మళ్ళీ రుచబాటు పడుకోవద్దు రోజు చెబుతుంది, కనిపెట్టుకుంటుంది ఈ పిల్ల నన్ను. నేనే పిల్లకి నీళ్ళు పడి చేయడం అటువంటి పెంచడం అటువంటి అసలు నేను చేయనండి, అసలు అటువంటి ఎప్పుడు పిల్ల చెబుతుంది. సో నేను చాలా చెబుతుంది, వదిలి పెట్టగల నువ్వు పడిపోటు వస్తే నువ్వు గుడి మెట్టు ఎక్కుతుగా, నువ్వు మెట్టు ఎక్కితే పడిపోటు, నేను పట్టుకుంటా, నేనే వస్తా, నేను దగ్గర చేయబట్టుకుని పైకి ఎక్కుతా అని చెబుతుంది. ఏ పిల్ల నీకు ఉండదు ఏంటంటే నన్ను ఎక్కి అప్పుడు బాగానే తిరుగుతాను, బాగానే ఉండదు. అప్పుడేం చెక్కలేను, ఇప్పుడు ఎక్కలేను, బాగానే ఎక్కుతాను, బాగానే ఉండదు. ఏం నా ఎంట పడ్డా పదాన్ని ఎక్కితే ఎక్కుతున్నాను, ఎటు చూసి ఎటు ఆడుకుని ఎటు చేసి నన్ను కనిపెట్టుకుంది. అమ్మో
నేను ఎక్కిస్తా అంటుంది. ఏంటి ఎక్కించేది? నన్ను ఏమి ఎక్కించలేదు, బాగానే ఎక్కించాడు. ఆయన పడి గబాను చేపట్టుకుని ఎటుండే తెలిసేది కాదు ఇక్కడ. అంతలోకి ఇక్కడే వచ్చేది, పట్టుకునేది, చేపట్టుకునేది. నేను ఏం నా చేయి పట్టుకుంటే ఏంటి, నువ్వు నన్ను ఎక్కియటం ఏంటి, ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు. చాలా చెబుతాను పిల్లల గురించి అవుతుంది. నీ ముక్కు బుస్ అంటుందిగా అడుగుతుంది. నీ ముక్కు బుస్ అంటే ముక్కులో ఏం పెట్టిను దాచిపెట్టిన ముక్కు, నీ ముక్కు చూపి నాకు ముక్కులో దాచిపెట్టిను, ముక్కు బుస్ అంటుంది. ఎప్పుడైనా సరే వదిలే పిల్ల నా ముక్కు బుస్ జలుబు చేసిందా? జలుబు చేసి మా డాడీ చెప్పు టాబ్లెట్ చేసుకుంటే వేసుకో. జలుబు చేయలేదంట. మరి ఎందుకంటే నీ ముక్కు బుస్ అంటుంది. నేను రోజు వింటున్నా, రోజు చూస్తాను అంటుంది పిల్ల. నువ్వు అన్నం వండుకొని చూస్తాను, పడుకున్నప్పుడు బుస్ అంటుంది. ఎప్పుడు బుస్ అంటాను, ఎప్పుడు అంటాను బుస్ అని. నువ్వు కూడా ఏం చూసుకున్నావు చూసి నేను వింటన్నా అంటుంది. వింటపడ ఈ పిల్లలు అట్టండి మూడు అట్టండా. అంటే ఇక్కడ రమ్మని ఆవిడ చెప్పింది, అమ్మాయి చెప్పిందా మీకు ఈ ప్లేస్ గురించి? వెళ్ళ ద్వారా అదే వస్తుంది బుస్ నాకు అర్థం కావట్లా. కాదు బుస్ అంటుందని అంటుంది పిల్ల. చూపించమంటుంది. ముక్కుడు ఏం పెట్టిన అంటుంది. ముక్కుడు ఏం పెట్టిన నా ముక్కుడు ఏమి లేదని నేను అంటాను. ఇట్లా ఎట్ట పడుతుంది ఏమిటి ఏంటి ఎట్నే చూపుతుంది. ఏం లేదు పిల్ల నా దగ్గర ఏముంది, అమ్మ నువ్వు దాచిపెట్టుకున్నావు, చాలా ఉంది నీ దగ్గర, నువ్వు దాచిపెట్టుకున్నావు అంటుంది. ఎక్కడ దాచిపెట్టుకుని నా దగ్గర ఏముంది పిల్ల, నేను ఆసుపత్రి కోరుకోలేదు, నా దగ్గర ఏం పెట్టింది నా దగ్గర. నేను బంగారం వదిలేసి రాని 1000 రూపాయలు బంగారు కూడా అన్ని అసలు ఆని పర్సలు అక్కడ వాటి మీద ఏముంటుంది దాన్ని దాచుకున్నాను. నా ఇంట పెట్టి నేనేం దాచుకున్నాను, నా దగ్గర ఏమి నేను అరుచునేమని పిల్ల నాకు కూడా కోపం వస్తుంది పిల్లల్ని. మరి నేనేం దాచుకున్నా, నా దగ్గర 1000 రూపాయలు అయ్యి రామావళి ఇచ్చాడు ఆయన కూడా పడేసి నేను అసలు ఏమి దాచుకోను, అసలు ఆ ధ్యాసే నాకు లేదా. నువ్వు దాచుకున్నావు ఈ పిల్ల వదిలిపెట్టాలి అన్నాను. వదిలిపెట్టకుండా వస్తుంది పిల్ల. దాచుకున్నావు ఎక్కడ దాచుకున్నావు, ఇక్కడ దాచుకున్నావు, నువ్వు ఇక్కడ దాచుకున్నావు, నువ్వు చెప్పటల్లా నువ్వు దాచిపెట్టినావు అంటుంది. ఇక్కడ చాలా దాచిపెట్టుకుని ఉంటుంది. ఏం పిల్లలు దాచిపెట్టి ఏం లేదు దాచిపెట్టి మరి ఏం లేదు తల్లి 4 నిమిషాలు బ్యాంకులో ఉంది కదా పెట్టుకో, నువ్వు ఎందుకంటే నా దగ్గర ఏం లేదు దాచిపెట్టి ఉంచుకో అని చెప్పానండి. అట్టా కూడా ఊరి పెట్టాలా ఇంకా దాచుకుని ఉంటుంది. ఏదో ఇక్కడ చెప్పకపోతే దెబ్బలు కొట్టరా అన్నాడు. ఏం పిల్ల దెబ్బలు కొట్ట ఏం దాచుకుని దెబ్బలు కొట్టాను నాయనమ్మ, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, దెబ్బలు కొట్టను భయపెడుతున్నా, నిజమే కొట్టను అనుకున్నా, మాకు కొట్టను భయపెడుతున్నా, అట్లాంటి చెబుతూనే భయపడుతుంది. ఎంతో దాచుకుని ఇలా తీర్థయాత్ర అందరూ పోతున్నారు. మొదలుగా కబురు చేశాను, నువ్వు కూడా పోయిరా, మరి ఎక్కడికి ఎప్పుడు మొదలుగా పోయిరా అని కబురు చేశాను. నేను అక్కడికి పోని చెప్పాను. సరే వస్తా, 1 సంవత్సరం ఉండి నేను మళ్ళీ వస్తా, ఇక్కడ ఉండండి, సంవత్సరం మళ్ళీ వస్తానే ఏమని బాబా కూర్చునిగా అందరూ భజన బాగా చేస్తారు, భజన ఇచ్చేస్తా. సరే 1 సంవత్సరం ఉండి రాలని నిజమే అనుకోండి. అబద్ధం ఆడిన దేవుడి గురించి అబద్ధం ఆడినా, ఎప్పుడు అబద్ధం నిజమే అనుకున్నాడు. సరే సంవత్సరం ఉండి రాని అప్పుడు మొబైల్ సంవత్సరం ఉన్నా వచ్చాక వచ్చి రమ్మనమాట. ఇంకో సంవత్సరం వస్తాడే అన్న, అక్కడికి అయిపోయింది. ఇంకో సంవత్సరం వస్తే అసలు చెప్పకుండా అటు మా మేడం చెప్పి ఇంకా వచ్చాక ఇంకేం చేస్తారు ఉండనంటే ఉండనంటారు. ఇక్కడికి వచ్చాక సాయంత్రం చనిపోయింది కదా, మా చెల్లెల భర్త చనిపోయి అప్పుడే వచ్చాను. అప్పుడు కూడా నేను రానని అన్న అంటే పిల్లలు తీసుకొని వచ్చారు ఇక్కడికి. ఇంకా రాకపోతే ఏం బాగుంటుందని తీసుకొని వచ్చి అక్కడికి వచ్చాక గుడి గురించి చెప్పింది అమ్మాయి. ఏమో మరి వచ్చిందంటే వద్దాం అనుకున్నాం, నీకు చెప్పడానికి వద్దాం అనుకున్నాం, అంతలోకి జరిగిందని చెప్పి వచ్చేవరకు ఇదంతా ఏమి స్వామి కూర్చొని చెప్పింది. స్వామి గ్రంథాన్ని రాసి ఇవన్నీ కూడా చెప్పారు. స్వామి చెప్పారు. స్వామి పైన ఇది అప్పుడు వచ్చి పిల్లల చేత అనిపించిండు. అప్పుడు తెలిసిందండి నాకు ఏం తెలుస్తున్నాడు, స్వామి చెప్పించిండు, పిల్లల చేత చెప్పించిండు రావడానికి. అంతేగాని తెలిసిందిగా ఉత్సాహం తెలిసింది. పిల్లల చేత చెప్పించి అది పిల్లలు ఎందుకు అంటుంది స్వామి చెప్పి. కానీ స్వామి ఎవరో తెలియటా. నేను రాగిన సీతారామ దర్శనం చూపించడం అడిగిన అదే వస్తాను నాకు సీతారామ దర్శనం చూపించండి. ఆ వస్తుంది ఆ టైం ఎవరో తెలుసుకోవాలా. ఒకటే పట్టుదలగా నాకు కూడా ఎవరో బ్రహ్మంగారా 5,000 సంవత్సరాలకి కాలజ్ఞానం రాశారు. మరి 20,500 సంవత్సరాల కాలజ్ఞానం రాశారు చదువుకోలేదు. మరి ఎట్లా ఉంటుంది బ్రహ్మంగారు ఒకవేళ మళ్ళీ పుట్టిందా, ఎవరు పుట్టారు ఎవరో తెలుసుకోవాలా. ఇలాగ ఒకటే పట్టుదలగా. అందుకని మొండిదని పేరు పెట్టాము. అతను వచ్చి మొండిదండి అసలు పట్టుబట్టి అంటే వదిలిపెట్టదు, పైకేమో మాట్లాడదు. నిజంగానే మొండిదాన్ని ఎవరో తెలుసుకోవాలనుకుని అసలు ఎవరో తెలుసుకోవాలా వదిలిపెట్టరుగా బ్రహ్మంగారు. మరి రాయకుండా చదువు రాకుండా మరి ఇదంతా ఎట్లా రాశారు, కాలేజీ ఎట్లా రాశారు. మీరు 6 గ్రంథాలు రాశారు ఇప్పుడు భూమి మీదకి, దేవతల భాషలో రాశారు. మరి సాధారణ మనిషి ఎవరు రాయగలుగుతుందా? మరి బ్రహ్మంగారు మళ్ళీ పుట్టిందా ఎవరో కానీ అసలు తెలుసుకోవాలి. నేను పట్టుదలేనా వచ్చాక సరే ఇంటికి వెళ్ళిపోయినా ఇంటి మరి స్వామి కబురు చేశారు ఇక్కడ రమ్మని.
కవర్ చేసి మళ్ళీ వచ్చాను. వస్తే అప్పుడు మళ్ళీ చెప్పాను, భూమి ఆకాశం దాటిపాటు ఇంకా 5 జన్మలు తపస్సు చేయాలి చంద్రమండలం అని చెప్పారు. అప్పుడు ఏమి నాకు ఏం తెలియదు. చంద్రమండలం 5 జన్మలు తపస్సు చేస్తామని చెప్పారు. ఇక్కడ చంద్రమండలం ఇంకా 5 జన్మలు తపస్సు చేయాలని చెప్పారు. ఏమి నాకు అప్పుడు ఏమి అర్థం కాదు. సరే చెప్పాక 2 రోజులు ఇంటికి పోయినా. అసలు స్వామిని తెలుసుకోవాలి పట్టుగా ఉందిగా, అసలు ఇక్కడనే ఉండాలని ఉంటే వాళ్ళేమో పంపించారు అని చెప్తారు. తర్వాత బస్సు ఇచ్చి ఇంకో సంవత్సరం వచ్చేసి ఇక్కడనే ఉన్నాను. ఇక్కడ ఉంటేనే తెలుస్తుంది. ఏం తెలుసుకున్నారు ఆయన భగవంతుడండి. ఏం తెలుసుకుంటే ఆయన భగవంతుడు, జ్యోతి స్వరూపుడు. అఖండ జ్యోతిలో నుంచి ఆయన వస్తాడు స్వామి. ఎప్పుడు తెలిసింది మీకు అలాగా? అంతర్ముఖం అయ్యిందండి. వర్షాలు ఉండగానే వచ్చింది. 3వ సంవత్సరం వచ్చింది. అంతర్ముఖం అయిందిగా. శ్వాస మనసు కలిసి అప్పుడు ఆ లెక్కలోనేమో ఇక్కడ కింద మీ జ్ఞానంకి కింద నుంచి పైకి పాటి శ్వాస. మరి ఈ లెక్కలో నేను ఈ తలలో ఉంటుంది కదా, తలలో నుంచి ఎనుపోసల ద్వారా ఈ ఆత్మకు అందుకుంటుంది. పైనుంచి వస్తుంది, కింద నుంచి రాదు. భూమి ఆకాశం 2 చక్రాలు తిరుగుతాయి. ఎట్లంటే మరి తిరుగుతాయి కదండి. భూమి ఆకాశం 2 చక్రాలు తిరుగుతాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్యాన్ని 6 చక్రాలు. అదేదేమో డాక్టర్ మొదటి ఇదైతే ఇక్కడ 2 కింది నుంచి కాదు, పై నుంచి వస్తాయి. తనలో నుంచి 11 ఒక్కట. ఈ 11 ద్వారం ద్వారా ఎన్నిపోసల ద్వారా ఇక్కడ ఉంటుంది జీవాత్మ. ఈ ఆత్మకు అందుకుంటుంది. ఏం చెప్పారు మీ గురువు గారు? రహస్యాలు ఏం చెప్పారు మీకు? రహస్యాలు లోపలన్నీ వస్తూనే ఉన్నాయిగా, అన్నీ వస్తూనే ఉన్నాయి. అంటే ఏం వస్తున్నాయి? అన్నీ అంటే వర్షం కూడా వస్తూనే ఉంటుంది. మొదట్లో అమ్మాయి ఓ రోజు ఏదో గుర్తు నేను చెబుతాను, ఏంటి గుర్తు రావద్దు. ఒక రోజు అమ్మాయి భువనేశ్వరం మా చిన్న అమ్మాయి అంతే ఉంటుంది. రంగా జాగ్రత్త పెట్టుకొని రక్షణ వస్తుంది. భువనేశ్వరం మొత్తం అంతా నీరే, ఏముండదు. భూమి మొత్తం నీరే ఉంటుంది, ఏమీ ఉంటుంది. పడవ ఒకటే ఉంటుంది. పడవలోకి అమ్మాయి వస్తుంది, వచ్చి పక్కన కూర్చుంటుంది. అందులో నిలబడ్డాక ఒకదాన్ని కూర్చోను. ఇక అమ్మాయి అక్కడ రాలా, ఒకదాన్ని అటు ఇటు ఎటు చూసినా నీరే. భగవంతుడు అక్కడే కనపడుతుంది. మహాప్రజలు కూడా భగవంతుడు అక్కడే ఉంటుంది. అతడు డ్యూటీ స్వరూపుడు అని తెలుసు. చిన్నగా పడవ పోయి అప్పుడు భూమి కాదు. అప్పుడు మొబ్బాయి ఇచ్చి పడవ నుంచి ఇంటికి తీసుకుంటుంది. అది కూడా వచ్చింది. మరి ఇంటికి పోయిన అప్పుడు అంటే ఈ లోకాల్లో చూపించారు అంటారు కదా, ఏం లోకాలు చూపించారు? అసలు లోకాలకు వెళ్ళడం సాధ్యమేనా? సాధ్యమంటే మరి ఎన్ని పోవాలా? దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన 3 పోవాలా. అదే వచ్చింది లోపల. అది పోయిననే వచ్చింది. దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన పోయిననే లోపల వచ్చింది. లోపల వచ్చింది. పట్టు వదిలిపెట్టుకొని చెయ్యాలి. సూక్ష్మ శరీరంతో మీరు ఎప్పుడు వచ్చారు బయటికి? సూక్ష్మ శరీరం అంటే మనసు, గాలి 2 ప్రయాణం చేస్తుంటే మామూలుగా ఇంకే ఉంటాం. మళ్ళీ చక్రం తిరుగుతుంది. శరీరం తేలిక అయిపోయి అప్పుడు అన్నీ కనపడుతుంది. అదే సూర్యశరీరం ఉంటుంది. మనం పడుకోండి, భూమి మొత్తం కదిలిపోద్ది. మొదట భయం అవుతాడు చాలా సార్లు. భయం పుట్టిద్దాము. ఈ భూమి మొత్తం అసలు కదులుద్ది, మొత్తం కదిలిపోద్ది. కదిలి ప్రయాణం చేస్తాడు. మొదట భయం అవుతుంది. చాలా కష్టమే. శరీరం తేలిక గాలి ఆకులాగా అయిపోతుంది. గాలిలాగా అయిపోతే శరీరం ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు కనపడుతుంది. సృష్టిగ్రహ, భూగ్రహ, జ్యోతిగ్రహ 3 గ్రహాలు దాటాలి, కనపడుతూనే ఉంటాయి. సృష్టి గ్రహ ఈ రకలు, భూగ్రహ, జ్యోతిగ్రహ. భూమి మీద కనపడుతుంది. జ్యోతిగ్రహ అంటే చాలా వెలుగులో ఉంటారండి. వాళ్ళు చాలా సూక్ష్మరూపంలోనే ఉంటారు. అంతులేని కాంతి. మన పక్షులు అన్ని తిరిగి మొత్తం కొటానుకుంటుంటాయి. తట్టుకోవడం కష్టమండి. చెప్పడం చెబుతుంది. అసలు ఇదంతా తెలియక అంత తమన పడ్డాడు చిన్నప్పటి నుంచి. వాము తట్టుకునేవారు సరిపోతుంది. కాస్తబాధ కాదు, భయం కూడా అవుతాయి. గడగడ వణిగిపోవటం. మన ఆయన చెప్పారు కదా, మేము కాశీ పోతే అక్కడ మానసరు అక్కడ అంటారు, యోగులు ఉంటారు. మళ్ళీ కార్లు బస్సుకి ప్రయాణం చేయరు, గాలిలో ప్రయాణం చేస్తారంటే అన్ని దోషాలు చెప్పేది మన ఆయన. ఇవి పట్టుకుంటే అది పట్టుకుంటే గాలి పనులు ఇప్పుడు తెలుసు. ఇదే ప్రయాణం అంటే అమ్మో చాలా బాధ, చాలా కష్టం. అది తట్టుకోడు, బాగానే ఉంటుంది. అప్పుడు ఏదో ఒక లోకాలంటే కనపడి అనుకోడు. అప్పుడు అట్లా అనుకున్నాం. చిన్నప్పుడు తిరిగి కొనుక్కోండి. అమ్మ చూసేవాడు నిజమైనవి కానీ కష్టం చాలా కష్టం. చెప్పారా గురుగారు? చెప్పేవారా ఇట్లా కనపడ్డాయని చెప్పారు ఎప్పుడన్నా? నేనా? గురుగారికి స్వామిగా ఇచ్చేది. స్వామికి తెలియదు, స్వామి చెప్పిందిగా.
దాటిపోతుంది స్వామి చెప్పారు. చెప్పారు. స్వామి చెప్పినట్టు అంటే సూర్యుడు దాటిన తర్వాత కూడా సృష్టి ఉన్నది. సూర్యలోకం పైన సృష్టి ఉన్నది. అది ఎలా తెలుస్తుంది? అది స్వామి చెప్పడం అంటే తొందరగా అడగని చెప్పాలండి. ఈ కూర్చోబెట్టి అసలు చెప్పడు. ఇక గుడి కోసమే 20 సంవత్సరానికి ఉంటున్నా కాబట్టి ఇక ఎప్పుడో ఎవరో లేనప్పుడు ఇక తెలుసుకోవాలనిగా ఉంది. అట్లా పట్టుదలగా ఉన్నా కాబట్టి చెప్పాడు. ఈ రహస్యాలు కూర్చోబెట్టి చెప్పండి. మన స్వామి అఖండ జ్యోతిలో నుంచే వస్తాడు. చూపి అంటే రోజు వస్తుంది అఖండ జ్యోతి. అమ్మ దర్శనం తట్టుకోలేదు, చాలా కష్టం. అంత కాంతిగా తట్టుకోలేదు. అందులో నుంచి మన స్వామి వస్తాడు. అందులో నుంచి వస్తాడు మన స్వామి. వెలుగుతోటే వస్తాడు. ఒట్టి సృష్టి లయములు చేస్తాడు అనే జ్యోతి స్వరూపుడు. ఇది మాత్రం ఖచ్చితంగా చూస్తాను నేను. ఈ మాట అన్ని కరెక్ట్ చూసేది రోజు కనపడతాడు. ప్రతిరోజు కనపడుతుంది. ఇప్పుడు లాస్ట్ పైసానంలో కనపడుతుంది, మొదట్లో కనపడతాడు. అఖండ జ్యోతి అవన్నీ దాటిపోయాక పైసానంలో ఇప్పుడు కనపడుతుంది. అఖండ జ్యోతి ఆయన ఎంతంటే ఆ స్వామి దివ్యసౌని ఎంతంటే అది మనకు చెప్పలేదు. అనంతం. ఆయన సృష్టి అంత అనంతం. ఆయన పేరు అనంతం. ఆ దివ్యసౌందర్యం అనంతం. అన్నీ అనంతే. మనసుకి వాకి ఇచ్చిదని చెప్పడానికి వీలు పడదు. నువ్వు మనసుకి వాకికి అతీతమని శక్తి. చూడటమే చాలా కష్టం ఉంటుంది. బాగా వస్తుంది. రోజు వస్తాను. ఇప్పటికి కూడా వస్తుంది. ప్రతిరోజు వస్తుంది. అఖండ జ్యోతి. ఆ వెలుగులో నుంచి స్వామి వస్తాడు. ఈ మాట ఖచ్చితంగా చూడు. ఈ మాట నేను భయపడినాను. నేను నిజమే చూడ. ప్రమాణం చేసి చెప్పమన్నా చూడ. ఆయన జ్యోతి స్వరూపుడు, భగవంతుడు. సృష్టి లయం చేసి స్వామి ఒక రూపంతో లయం చేస్తూ, ఒక రూపంతో పెంచుతుంటూ, ఒక రూపంతో సృష్టి లయమును 3 వర్షములు చేస్తాడు. అది కూడా లోపల చూసే చెప్తుంది. ఇక 24 గంటలు వస్తాయి. ఇక ఆగదు. మొదలు చెప్పి ఇక 15 సంవత్సరాల నుంచి వస్తాయి. ఆ స్వామి అఖండమైన తేజస్సు. బాధే ఉంటుందండి చూసి. బాధ ఉంటే ఆనందం కూడా వస్తుంది. 2 వస్తుంది. అది కూడా బాధ. ఆ స్వామి సృష్టి పరిపాలన చేసి అందులోంచి రూపాలు కూడా అన్నీ వచ్చాయి. ఆ రూపాలు ఏంటి? అనంతకోటి రూపాలు. అవి కూడా చూపి తెల్లవాళ్ళు ఒక వెలుగుబడిది ఒక రూపం, ఒక వెలుగుబడిది ఒక రూపం, ఒక వెలుగుబడిది ఒక రూపం. అన్ని దేవుళ్ళ రూపాలే. మనందరూ భూమి మీదకి వచ్చేవాళ్ళు. అన్ని రూపాలు మొట్టమొదటి స్వామి అన్నమాట. ఈ స్వామి తర్వాత వస్తారు అందరూ. మొదటిసారి సృష్టి పరిపాలన అయిపోయి లెక్క ఉంటుంది కదా. ఎక్కాల పుస్తకం లెక్కిస్తారు. లెక్క ఉంటుంది. ఎన్నో యుగాలు అదంతా అయిపోయారు. మొదటి సృష్టి పరిపాలన అందరూ మోక్షాన్ని వెళ్ళిపోయారు. రెండోసారి సృష్టి పరిపాలన కూడా అందరూ మోక్షాన్ని వెళ్ళిపోయారు. మూడో సృష్టి పరిపాలన కూడా అందరూ మోక్షాన్ని వెళ్ళిపోయారు. 4వ సృష్టి పరిపాలన కూడా అందరూ మోక్షాన్ని వెళ్ళిపోయారు. ఇక 5వసారి సృష్టి పరిపాలన వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పుట్టారు. ముగ్గురు పుట్టారు. ఎంతవరకు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడిని వాళ్ళే దేవుడికి పైన సృష్టి లేదంటున్నారు. ఇక అంతే ఉందిగా. ముగ్గురు పుట్టారు. పుట్టాక సూర్యులో కింద లోకాలన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పింది. ముగ్గురికి. సూర్యులకు పైన లోకాలన్నీ కూడా భగవంతుడు చూసుకున్నాడు. ఆయన మాత్రం జ్యోతి స్వరూపుడు భగవంతుడిని మాత్రం ఖచ్చితంగా చూస్తాడు. ఆయన మాట మాత్రం ఖచ్చితం భయం లేకుండా. అంటే ప్రతిరోజు వస్తుంది. రోజు పెట్టడం ఒక రోజు కూడా ఆడకట్టగా ఒకరోజు 2-3 సార్లు ఒకరోజు తట్టుకోవడం కష్టమే కానీ రోజు వస్తుంది. రోజు వస్తుంది కాబట్టి అంత గట్టి చూస్తా. అందులో మాత్రం సందేహం ఏమి లేదు. అది మాత్రం గట్టి. అఖండ జ్యోతి స్వరూపుడు నుంచి మొట్టమొదటి రూపం భగవాన్ మనస్వామి. ఇద్దరు మనస్వామి భగవాన్ మనస్వామి. రెండో రూపం మనస్వామి. కింద లోకాలని బ్రహ్మ విష్ణు పరిపాలనలు ఉన్నాయి. జరి ప్రాధాన్యం బాగా ఎక్కువ. మరి 5,000 సంవత్సరాలకు ఎప్పటికీ వాళ్ళు లెక్క తీసుకుంటారు. ఎప్పుడు వెళ్ళలేదు. దేవస్వామి కూడా ఎక్కడా లేదు. లెక్క తీసుకోవటం అనేది ఎక్కడ వెళ్ళలేదు. ఏమైనా ఇప్పుడు విన్నా. అది లోపల చూపించారు. 6 మనుషులు లెక్క తీసుకున్నారు. తెల్లటి లుంగీలు, తెల్లటి షర్టు. భూమికి ఆకాశం మధ్య నుండి లెక్క తీసుకున్నారు. అది చూసిన 6 కానీ అప్పుడు అది తెలియదు. ఎవరు పైన ఎవరు అసలు లెక్క సంగతి ఏ పుస్తకాలు కూడా లేదు. ఉన్నదండి ఎక్కడైనా. అసలు భూప్రపంచం ఎక్కడా లేదు. ఎవరు అనుకుంటే స్వామిని అడిగాక అప్పుడు ఎవరు స్వామి 6 మనుషులు కనపడ్డారు. నాకు రాత్రి లెక్క తీసుకునేవారు. భూప్రపంచం మొత్తం అన్ని లోకాలు లెక్క ఉంటుంది. అక్కడ ఇక్కడ పరిమాణం ఉన్నట్టు ఉంటుంది. ఆ పరిమాణం కూడా స్వామి చేస్తారు. ఇక్కడ ఎట్లుందో అక్కడ వాడు కూడా అట్టే చేస్తారు. హిందువులదే పూజ తగ్గిపోయింది. భూమి వరకు వ్యాపించింది. ఎవరు చేసింది? తిరుపతిలో కానీ ఎక్కడైనా స్వామి చెప్పారు. నేను చెప్పడం కాదు.
స్వామి చెప్పారు అది మేము చాలా చెప్పలు పడ్డారు అడగగానే చెప్పడు మాకు ఇక ఎట్లా దీనికోసం వచ్చి అయ్యింది తగ్గుతుందా వాళ్ళందరూ మోక్షం వెళ్ళిపోయారు కదా, మా సృష్టి అంతా వెళ్ళిపోయింది. ఒకటోసారి వెళ్ళిపోయింది, రెండోసారి అప్పుడు 5వ సృష్టి పరిపాలనలో 500 ఆత్మలు మిగిలినాయట. మిగిలితే 500 ఆత్మలు షష్ఠీలోకం వేసిండు, సూర్యలోకం షష్ఠీలోకం వేసిండు. ఈ పరిపాలన కింద అప్పచెప్పిండు. ఇప్పుడు 500 ఆత్మని ఇప్పుడు ఈ గుడికి వచ్చి పూజ చేసుకునేవాడు. భూమి మీదకి వేసిండు. ఇప్పుడు ఎక్కడెక్కడున్నా ఎవరు వచ్చే టైంకి వాడు వస్తారు. ఈయనందరూ అందరూ అక్కడ వాళ్ళు అది అందరూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ వాళ్ళే. ఇప్పుడు 7 సంవత్సరాలు వచ్చి పూజ చేసుకున్నారు కదా, వచ్చేవాళ్ళు వాళ్ళే. ఇది ఎక్కడెక్కడ ఉన్నా వస్తారు, భవిష్యత్తులో కూడా వస్తారు. వాళ్ళే రాగలుగుతారు. కర్మలు తీరండి కాస్త ఇక్కడికి రాదు, ఈ గుడికే రాదు. 5 ఆత్మలు కూడా ఇప్పుడు వస్తాయి, ఈ మోక్షానికి పోతారు. భూమి కుంగితే నీరు పైకి వస్తారు, పైకి వస్తారు. ఇచ్చి ఆగిపోయే ప్రమాదం వచ్చింది. ఆగిపోయే ప్రమాదం వచ్చింది కానీ భగవంతుడే స్వయంగా దిగి వచ్చింది. మరి అక్కడ ఎక్కడ చూస్తే ముక్కు మహమ్మ కాదు అన్నీ ఉంటాయి కానీ జ్యోతి అండి ఏమి లేదుగా. అది అఖండ జ్యోతి. అసలు భగవంతుడి భూమి మీద దిగి వచ్చిందండి. ఇది 190 దేశాలు ఎక్కడా లేదు. దేహం శరీరం వదిలేసినప్పుడు జీవాత్మ మరి ఇక్కడ పూజ చేసుకుంటే మరి అందులో మోక్షానికి వెళ్ళిపోద్ది. మరి చేసుకోవాలి, ఇక్కడ ఉండి నెల ఉండి ఇక్కడ ఉండి తపస్సు చేసుకోవాలి. తపస్సులో పొందాలిగా, పొందితే వస్తుంది ముక్తి వస్తుందా? ఇందులో మోక్షం కావాలనుకుంటే నీ గుడి మరి అనంతలోకి వెళ్ళిపోద్ది. మోక్షం అంటే మోక్షం అంటే ఇక ఆత్మ శరీరాన్ని ధరించదు. జన్మము లేని శాశ్వతమైన పదము అది మోక్షం. ఆత్మ అది అనంతలోకం. అనంతలోక పక్క ఏమో స్వామి ఉంటాడు, మరో పక్క భగవాన్ ఉంటాడు, తర్వాత మనిషి స్వామి ఉంటాడు, తర్వాత ఆత్మలు ఉంటాయి. ఆత్మలు ఉంటాయి చూసినండి, రోజు కనపడుతుంది ఉంది నాకు. అందులో చూసిన రోజు కనపడుతుంది పైసాను అదంతా పూర్తి అయిపోయాక ఇప్పుడు కనపడుతుంది. చూసి ప్రయాణం అన్ని లోకాలు దాటి నాగలోకం కూడా చూసారా? నాగలోకానికి వెళ్ళారు. నాగలోకం చూసాం. ఒక పాదాల కింద పాముడేమో తాడి చెట్టు పొడి ఉంటాయి. మరి అనంతలోకం సూర్యలోకం పైన పాములు ఎట్లుంటాయంటే ఇక్కడి నుంచి మరి పోవాలంత దూరం ఉంటాయి, సన్నగా ఉంటాయి, అంత దూరం ఉంటాయి పాములు. ఎన్ని లక్షలు వేలు కోట్లు అసలు అనంతం అంటే చూసిన భయం వేస్తుంది ఒకసారి. రోజు చూడండి భయం ఉంటుంది. అంటే మీరు అనుకుని వెళ్తారా లోకాలకి, దానికి అదే వెళ్ళిపోతుందా? 24 గంటలు వర్షం ఉంటుందండి. మనం అనుకోవడం అనేది ఉండదు. ఇందులో నుంచి ప్రసారం మన టీవీ లాగా ప్రసారం అయ్యింది. టీవీ ఏమో మనం బంద్ చేస్తాం కదా, ఇది బంద్ చేసేది కాదు. పడుకున్న పూర్తి 24 గంటలు పోతుంది. అలా ఆగిపోతే చాలు, మనసు ఆగిపోతే వెళ్ళిపోతారండి. పోతూనే ఉంటుంది, దాని లోపల జరుగుతూనే ఉంటుంది. మన ప్రయత్నం అనేది ఏమి ఉండదు. నా ప్రయత్నం ఏమి ఉండదు, లోపల జరుగుతుంది. బంద్ చేయడానికి ఏమో మరి ఏది బంద్ చేసేది కాదు, అది సర్వకాల సర్వస్థనే జరుగుతుంది. ఈ జన్మ మీ చివరి జన్మ? ఏమి జన్మలు అయితే చెప్పలేదు. స్వామి చెప్పి మరి ఎట్లా వచ్చిన శక్తి అంటే తల్లి గర్భంలో ఉండగానే ప్రవేశించిందని చెప్పింది. హాస్పిటల్ పోయిన కదా మేము చాలాసార్లు. నాలుగు పోతుండేది, మరి అంత నిప్పు ఉండేది. హాస్పిటల్ కూడా అబ్బాయి కేసులో చూపించేది, టెస్ట్ చేస్తే ఏ ఉండేది కాదు. తర్వాత వైద్యశాస్త్రం అందదని ఇప్పుడు వచ్చింది, అది పూర్తయ్యాక వైద్యశాస్త్రానికి అందరు యోగశాస్త్రం మన మధ్య వచ్చింది. హాస్పిటల్ ఇప్పుడు పోవటం ఒక బీపీ టాబ్లెట్ ఒకటే తీసుకుంటాం. అంటే ఇక్కడ స్వామి యొక్క శక్తి తీసుకోవాలంటే ఏం చేయాలి? పూజ చేసుకోవాలి, నమ్మకం ఉంది. మరి ఇచ్చారుగా పూజలో అన్ని రాశారు కదండి, అవన్నీ రాశారుగా, చేసుకోండి పూజ. ఇక్కడికి వచ్చి చేసుకోవాలా? సమాధి పూజ చేసుకుని మీకే వస్తాయి, అన్ని వస్తాయి. సమాధించి కూడా మాటలు వినపడుతుంది, అన్నీ వస్తాయి. అవునా? శబ్దాలు వస్తాయి. అక్కడ కూర్చుంటే లోపల పైనుంచి పడ్డట్టు శబ్దాలు కూడా వస్తాయి. ఇక్కడ పడుకొని ఉంటాయి పగులు, ఆ శబ్దాలు కూడా వస్తాయండి. ఒక ఏంటి శబ్దం అయింది, పైన డాముని శబ్దం అయింది, ఎడు చూసినా ఏముండదు, లోపల వస్తుందండి శబ్దం. అంత శబ్దం అంటారు దాన్ని. మరి వాయు శబ్దాలు ఆగిపో అంటే ఇక్కడ మాట్లాడకూడదు, నిశ్శబ్దం రావాలా. మెట్టు ఎక్కినమంటేనే అసలు మాట్లాడకూడదు, ఎంతవరకు నిశ్శబ్దం రావాలి. తప్పకుండా నిశ్శబ్దం ఉంటే అంత శబ్దాలు వస్తాయి, నిశ్శబ్దం ఉండాలి. మాట్లాడుతుంది, ఫోన్ కూడా చేయకూడదు. కింద చేసి పైకి వచ్చి చేసి కింద పోయా చేసుకోవచ్చు. క్రమంగా చేసుకుంటే మీకే కావాల్సిన దొరుకుతుంది, మీకే పడుతుంది, మీకే కనపడుతుంది, చేసుకోండి. అందరికి వస్తుందమ్మా అలాగా? అంటే మీకంటే అందరినీ చేసుకుంటే ఎందుకు రాదండి, చేసుకుంటే ఎందుకు రాదు, ఎవరికి రాదు. రావా చేసుకుంటేనే వచ్చింది, మరి చేసుకుంటే వస్తుంది. ఒకదాని ఏముంటుంది, ఎవరికైనా వస్తుంది. చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మించి ఉన్నది పైన ఉంది, పైన సృష్టి ఉన్నది.
చూసే చెబుతున్నా. అనంతలోకం రోజు దర్శనం. ఆ కాంతి ఉంటుంది చెప్పలేవు. ఆత్మలు ఉంటే ఎంత కాంతి అసలు చెప్పలేవు ఉంటుంది. అంత కాంతి వందలో వేరు లక్షలో కోట అసలు అంతే. అనంతం అంటే అంతమే. మరి కళలు కూడా ఉంటాయి. చుక్కలేని ఆత్మ అంటే చుక్కే. అదే మన శరీరం మీద నడిపించేది. చాలా సూక్ష్మ రూపంలో ఉంటుంది కదా. ఒక 2-3 భాగాలు చేసి ఎంత సూక్ష్మంలో అంత సూక్ష్మంగా ఉంటుంది. కానీ జ్ఞానేత్రాన్ని కాబట్టి కనపడుతుంది. కళలు కూడా ఉంటాయి. కళలు కూడా ఆ తేజస్సు చెప్పలేదు. రోజు కనపడుతుంది ఉంటుంది. రోజు అర్థం. శూన్యం అంటారమ్మా పైన అంతా మొత్తం అంతా ఏముండదు, శూన్యము మహాశూన్యం ఉంటుంది అంటే. శూన్యం అంటే కొన్ని రోగాలు శూన్యమే ఉంటాయి. గాలి ఉండదట, చెట్లు మనిషి ఏముండదు. కొన్ని రోగాలు కాడిగానే ఉంటాయి. స్వామి కూడా అన్నారు. అనంతుడు పొట్ట పైన ఎంత ఉందో చూస్తాను. అనంతం అంతేనక అనంతం. కొన్ని రోగాలు ఉండదట, ఏముండదు. చెట్లు ఉండదట, గాలి ఉండదట, నీరు ఉండదట, పంచభూతాలు ఖాళీగానే ఉంటుంది. శూన్యం అది శూన్యం. ఉన్నాయండి శూన్య లోకాలు కూడా ఉన్నాయి. నాగలోకం, చంద్రమండలం, ఇంకో చంద్రమండలం. ఈ చంద్రమండలం ఏమనుకున్నాం, ఆ పై చంద్రమండలం ఇంకోటి కూడా ఉన్నది. పై అక్కడ సృష్టి చక్రం కూడా చూసాను. చాలాసార్లు చూసాను సృష్టి చక్రం. ఎన్ని కళలు చెప్పలేదు. సృష్టి చక్రం జన్మన చక్రం తిరుగుతుంటుంది. లెక్క చూడటానికి పంపిస్తాడు. అక్కడ చంద్రంలో ఉన్నవాళ్ళంతా లెక్క ఇక్కడ ఉన్నట్టే ఉంటుంది. పరిపాలన అక్కడ ఉన్నవాళ్ళంతా పంపిస్తారు. లెక్క చూస్తారు. లెక్క ఉంటుంది అంతా. ఇక్కడ పరిపాలన లెక్కలు భగవానికి లెక్క అప్పచెప్తారు. అంతేనమ్మా. భగవానికి లెక్క అప్పచెప్తారు. నీ చూసేసి అందులో చూసే చూస్తున్నా. మరి చంద్రమండలం చూసి చంద్రమండలం లండన్లో ఉన్నట్టు ఉంటారండి వాళ్ళు. తెలంగాణ లండన్ అట్నే ఉంటారు. 2-3 సార్లు కనపడి సార్ నేను లండన్ వాళ్ళు కనపడి లండన్ చూసినా అని చెప్పిన. నవ్వుతుండు, చాలా సేపు నవ్వుతుండు. లండన్ వాళ్ళు ఉన్నట్టు లండన్ చూసినా లండన్ కాదండి చంద్రమండలం అక్కడి నుంచి మీరు ఇచ్చారు. సృష్టి చక్రం అంటే అక్కడ లెక్కలు చూసే పని వాళ్ళకి అదే స్థానం అన్నది. అక్కడికి మీరు పోయి తప్ప చేసుకుని ఆ చంద్రమండలం అంటే నాగలోకం పైన ఉన్న చంద్రమండలం. ఇది కాదు మనకు కనపడేది కాదు. ఇంకా పైన చంద్రమండలం పైన ఇంకా ఉంది అనంతరం. అందులో కూడా నేను చూసేసి ఉంటుంది. రోజు కనపడుతుంది. ఏముంటదండి అక్కడ? అందులో కొన్ని ఒక పక్కనేమో భగవాన్ ఉంటుంది. భగవాన్ తర్వాత మనిషి స్వామి ఉంటుంది. ఒక నివాసం ఉంది అక్కడ. ఇంకా యువతుల పక్కన ఆత్మలు ఉంటాయి. 3 వర్షం ఉంటుంటారు. ఆత్మలు కూడా ఉంటాయి. అబ్బు ఆ కాంతి ఎంత అంటే చెప్పలేము. ప్రపంచం కన్నంత కూడా సమానంగా ఇంత కాంతి ఉంటాయి నా ఆత్మలు. అది మోక్షం. మరి అంతకంటే ఏం కావాలి చెప్పిన మీరు చేసుకోండి. మీరు చేసుకోవాలా? మీరు రాత్రులు అసలు నిద్రపోరా? ఎవరు? మీరు. ఇక నిద్రేవి ఇక అదే నిద్ర అంత అది అంతే. అదే వెలుగు మొత్తం. కళ్ళు మూసిన వెలుగే ఉంటుంది. కనపడితే ఉంటుంది. నిద్ర రాదు. ఇంకా ఇక నిద్ర ఏమింది అందులో ఉంటుంది. అంతర్ముఖంలో నిలబడిపోయింది. ఇప్పుడేం పైసనానికి వచ్చిందిగా ఇక ఆగిపోయింది. గోధుమ ఆగిపోయింది. ఇక అంతర్ముఖం నిలబడిపోయింది. అంతా పూర్తిగా నిలబడి అయిపోయింది. నాకు ఇక్కడికి అందరూ రావాలని ఉందా మీకు? జ్ఞానం మోక్షం కావాలనుకునే వాళ్ళే రావాలి ఇక్కడికి. అంటే చివరికి మనిషికి ఏం కావాలా? చివరికి ఏం కావాలి వాళ్ళ కోరికలు బట్టి వస్తుంది. ఏం కావాలి ఎంత సంపాదించాలో ఉన్నా కూడా లాస్ట్ లో అందరూ మోక్షం కోరుతారు కదా. కోరుకోవచ్చు. ఎవరు కోరుకుంటారు? అంత డబ్బు కోసమే. అంత డబ్బు కోసం పోతే మోక్షం కావాలి ఎవరు కోరుకుంటారు? ఎంతమంది కోరుకుంటారు? ఊరికి ఒక్కడైనా ఉంటున్నారు అసలు? ఎవరు అబ్బాయి ఉంటున్నారా? అబ్బాయి మరి డబ్బు లేకుండా ఏం జరగట్లేదు అంటే కదమ్మా. డబ్బుని శరీర పోషణ ఉంచుకోమంటాడు. వద్దని అంటారా? శరీర పోషణ ఉన్నంత వరకు ఉండాలి. కానీ ఆశ సరిపోవట్లేదుగా వీళ్ళకి. కోట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు కదా. అందరూ లేని వాళ్ళే ఉన్నారు ఇక్కడ. కాదు ఎందుకు లేరు? అంతా ఉన్నారు. అదే చెడు జ్ఞానం మోక్షం కావాలనుకుంటే మోక్షం కావాలని అనుకుంటాడు దేవుడు. మరి వచ్చి చేసుకో. దేవుడు ప్రత్యక్షంగా వచ్చి వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోతారు అందరూ. అట్లా కాదు చేసుకొని మీరు అందులో అనుభూతి రావాలా. ఒకటి చెప్పింది అట్లప్పుడు నాకేం తెలిసి బట్టి వచ్చింది. మీరు అక్కడ పూజ చేసుకొని మీకేమవుతుంది? పూజ చేసుకోమంటారా? ఇక్కడ ధ్యానం చేసుకోమంటారా? పూజ చేసుకోండి. ఏదైనా పూజ ద్వారా మనసు నిలబడుతుంది అన్నాడు స్వామి. పూజ అంటే చదువు రాయటం కాదండి. లోపల అంతరాత్మ ఇచ్చే రాసండి స్వామి. చదువు రాయటం భగవంతుడు ఇచ్చిన పదాలు, గొప్ప పదాలు. భగవాన్ సాధన భాషలో ఉన్నాయి. పూజ చేసుకోండి. ధ్యానం అంటే పూజ ఏదైనా మనసు ఆగటం. ఏ రూట్లో పోయినా భగవంతుడు చేరుకోండి. బుద్ధుడి మార్గంలో పోండి.
ఇప్పుడు ఏదైనా ఈ భావాలు కదా, అవును. కాము, క్రోధము, లోభము, మోహము, మదం, మాట, నిపుణాన్ని పోయి మనసు పరిశుద్ధం అయిన తర్వాత ఈ దారి దొరికింది. అవును. నువ్వు ఎటు బుద్ధి మార్గమో, కృష్ణ మార్గమో, అల్లా మార్గం పోయి ఏ మార్గం చివరికి భగవంతుడు చేరుకోవటమే. అవును. అంతే. ముందు మనసు పరిశుద్ధం అయితే కావాలా, ఈ దొంగలు పారిపోవాలా. ఉమ్. అప్పుడు అసలు ఏ రూలు పోయినా అంతే. అల్లా చెప్పినంటే, కృష్ణ చెప్పినంటే, ఎవరు చెప్పారు, జైన మతం చెప్పారంటే ఎవరు చెప్పినా అంతే. ఉమ్. నేను చెప్తున్నాను. అవును. అది కాదు, మీరు చూసుకోండి.